నమస్కారం. డ్యూటీ మీడియాకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని రెడ్డిపాలెం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రెడ్డిపాలెం గ్రామంలోని మూలమలుపు వద్ద ఆటో ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నట్లు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో ఆటో డ్రైవర్గా భావిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అతని మృతదేహం ఆటోలో ఇరుక్కుపోవడంతో స్థానికులు, పోలీసులు చాలాసేపు శ్రమించి బయటికి తీశారు. ఈ దుర్ఘటనతో ఆ మార్గంలో కాసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. బూర్గంపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తులను భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. బూర్గంపాడు సారపాకల మధ్య ఆర్ఎండ్బి రహదారి గోతులమయంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వీటికి తోడు మూలమలుపుల వద్ద పరిస్థితి మరీ ప్రమాదకరంగా మారింది. ఈ మూలమలుపులను సరిచేయడంతో పాటు గోతులను పూడ్పించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ మార్గంలో రోడ్డును అభివృద్ధి చేయాలని స్థానికులు, పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.